తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. ఎప్పుడా అని వేచి చూస్తున్న ఆసరా పింఛన్ల గురించి పూర్తి సమగ్రమైన సమాచారం రానే వచ్చేసింది. అదేవిధంగా రైతు భరోసా, ఆసరా పింఛన్లు, రైతు రుణమాఫీకి సంబంధించిన అప్డేట్లు కూడా రావడం జరిగింది. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఈ వీడియో చేరడం అనేది జరుగుతుంది. అదేవిధంగా షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల, బంధుమిత్రులకు షేర్ చేయడం వల్ల ముఖ్యమైన సమాచారం వారు తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా ఎల్లవేళలా మీ ముందుకు లోపభూయిష్టమైన సమాచారంతో తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా యావత్ తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రైతు భరోసా కింద 7,500 రూపాయలను 2 విడతల వారీగా ప్రభుత్వం పంపిణీ చేయాలని ఆలోచిస్తూ ఉంది. మొదటి విడతలో 5,000 రూపాయలు, రెండవ విడతలో 2,000 రూపాయల పంపిణీ కార్యక్రమానికి నాంది పలికే అవకాశం అయితే ఉంది. మరి ఈ 5,000 రూపాయలను ఈ జూన్, జూలై నెలల్లో పంపిణీ చేస్తారట. ఇది వానాకాలానికి సంబంధించిన పెట్టుబడి సాయం కింద ఇది పంపిణీ చేస్తారు. ఇది వానాకాలానికి సంబంధించి తీసుకుంటే, అదేవిధంగా ఈ 2,500 రూపాయలను పంట కోసే సమయంలో డబ్బుల జమ పంపిణీ కార్యక్రమం ఉంటుందట. ఎందుకనగా 7,500 రూపాయలను ఇప్పుడే ప్రజలకు ఇచ్చేస్తే ప్రజలు 7,500 రూపాయలను ఖర్చు చేసి పంట కోసే సమయంలో పంటకు డబ్బులు లేక అప్పులకు తీసుకొని రావడం జరుగుతుంది అనే ఉద్దేశంతో, ఒక మంచి ఆలోచనతో ఈ 7,500 రూపాయలను ప్రభుత్వం ఒక మంచి దారికి యూజ్ చేయాలనే యోచనలో ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. మరి ఈ ఎకరానికి 7,500 రూపాయలు 5 ఎకరాల లోపేనా అంటే కాదండి. 100 ఎకరాలున్నా, 200 ఎకరాలున్నా, 300 ఎకరాలున్నా ఈ పంపిణీ కార్యక్రమం ఉంటుంది. కానీ ఆ భూమి మాత్రం వ్యవసాయ నిమిత్తం మాత్రమే వాడుకోవాలి. అంటే పంటల కోసం మాత్రమే, చిరు పంటలు, కూరగాయలు ఈ విధంగా పంటల కోసం మాత్రమే వాడాలి. ఒక 100 ఎకరాల భూస్వామి ఆ 100 ఎకరాల్లో ఇటుక బట్టిని పెట్టి, లేకపోతే ఆ 100 ఎకరాల్లో ఏదైనా ఒక బిజినెస్ పెట్టి రైతు బంధు ఇంతకుముందు లేపుతూ ఉండే. ఇప్పుడు అలాంటి వాటికి మాత్రం తావివ్వకుండా ఇలాంటి స్కీమ్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. తద్వారా ఎవరైతే అర్హులుగా భావిస్తారో, ఎవరైతే వ్యవసాయం చేస్తారో వారికి మాత్రమే 7,500 ఎకరాల చొప్పున 7,500 రూపాయల చొప్పున పంపిణీ కార్యక్రమం ఉంటుంది. వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు, కౌలుదారులకు సంవత్సరానికి 15,000 రూపాయల పంపిణీ కార్యక్రమం కూడా ఉండబోతున్నట్లు సమాచారం. ఇక రైతు రుణమాఫీకి మనం చూసుకుంటే, రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సంబంధించిన విధి విధానాలను బ్యాంకులకు జారీ చేసినట్లే తెలుస్తుంది. ఏది ఏమైనా ఆగస్టు 15 లోపు ఈ రుణమాఫీ అనేది చేయాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీఎం రేవంత్ అన్న పూనుకున్నట్లు సమాచారం. ఆల్రెడీ బ్యాంకుల్లోకి తగిన సమాచారాన్ని కూడా పంపేయడం జరిగింది. ఎవరైతే రైతన్నలు బ్యాంకుల్లో 2 లక్షల లోపు రుణాలు తీసుకున్నారో వారందరికీ బ్యాంకులు వడ్డీలు కట్టుమని, అసలు కట్టుమని, ఎలాంటి ఫోర్స్ కానీ ఇబ్బంది కానీ పెట్టకూడదని చెప్పినట్లు సమాచారం. చీఫ్ సెక్రటరీ శాంతికుమారి గారికి కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఏమనగా 2018 నుంచి 2024 వరకు ఏ సమయాన రైతు రుణమాఫీ చేయాలి అంటే డేట్ కట్ ఆఫ్ అనేది ఎలా ఉండాలి, ఏ బ్యాంకులకు మొత్తంగా ఉండాలి, మరి గోల్డ్ లోన్లు ఉన్న వారికి కూడా మాఫీ ఇవ్వాలా, ఇలాంటి పూర్తి సమంజసమైన అప్డేట్లు, పూర్తి విధి విధానాలను
ప్రభుత్వం అయితే దాఖలు చేయబోతుంది. మరి ఈ రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపు ఏ విధంగానైనా ప్రభుత్వం చేసే ఆలోచనలలోనే ఎక్కువ మోతాదులో కనిపిస్తున్నట్లు సమాచారం. మరి ఈ రైతు రుణమాఫీకి దాదాపు 40 నుంచి 50 వేల కోట్ల వరకు 40 నుంచి 50 వేల కోట్లు అవుతుందని సమాచారం రైతు రుణమాఫీ కోసం. సో కాంగ్రెస్ ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ అన్న ఒకే దఫాగా రైతు రుణమాఫీ చేస్తా అని పేర్కొనడం అయితే జరిగింది. మరి దీనిని ఒకే దఫాగా చేస్తారా లేకపోతే 2 నుంచి 3 విడతల్లో చేస్తారా అనే దానిపైన పూర్తి సమగ్రమైన సమాచారం అయితే రావాల్సి అయితే ఉంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి వర్యులు ఈ రైతు రుణమాఫీ గనుక చేస్తే తెలంగాణ రాష్ట్రంలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 12,751 సర్పంచులు గెలుచుకునే అవకాశం అయితే ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే రైతు రుణమాఫీకి సంబంధించి అదేవిధంగా ఇది చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కనిపిస్తా ఉంది. అదేవిధంగా జూన్ నెల ఆసరా పింఛన్లకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అయితే రానే వచ్చేసింది. జూన్ నెలలో 2016, 4,016 రూపాయల పంపిణీ కార్యక్రమం మాత్రమే ఉండబోతుంది. కానీ జూన్ నెలలో ఎవరైతే పెరిగిన ఆసరా పింఛన్లకు జమ చేస్తారో వారందరికీ సంబంధించి అధికారులు ఇంటికి వచ్చి సర్వేలు చేసి ఒక లిస్టును తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాత ఈ జూన్ చివరి వారం లేకపోతే జూన్ 2వ వారంలో అర్హుల లిస్టులను విడుదల చేసి జూలై మాసంలో పెరిగిన ఆసరా పింఛన్లు 2016 నుంచి 4,016కు 4,016 నుంచి 6,016 రూపాయలకు పెంచుతామని కీలక ఉత్తర్వులను కీలక జీవోని అయితే మనకు చీఫ్ సెక్రటరీ నుంచి అయితే రావడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 56 లక్షల పింఛన్ వాహులకు ఇది శుభవార్తగాని చెప్పుకోవచ్చు. కానీ ఎవరైతే ఫేక్గా బోగస్ సర్టిఫికేట్స్, ఫేక్గా సదరం సర్టిఫికేట్స్ పెట్టారో వారందరికీ పింఛన్లను రద్దు చేస్తూ ఎవరైతే నిజంగా అర్హులుగా ఉన్నారో వారందరినీ కలుపుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 180 పైచిలుకు రోజులలో ఆసరా పింఛన్ వాహులకు ఇది అదిరిపోయే శుభవార్త అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు కార్యక్రమం కూడా ఈ నెలలోనే ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం అయితే రానే వచ్చేసింది. రైతు రుణమాఫీకి కూడా ఎవ్వరు డబ్బులు పే చేయకండి, డబ్బులు అనేది మాఫీ కాబోతుంది. ఇలాంటి ముఖ్యమైన సమాచారం కోసం మిత్రులారా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.